Dear viewers, good evening to all of you. Today I would like to deal with a new chapter on direct speech and indirect speech. It is very important in our daily life as well as for our competitive examinations. Direct speech and indirect speech. ప్రత్యక్ష సంభాషణ మరియు పరోక్ష సంభాషణ. Whatever we speak to report or convey is speech అంటాడు. ఏమైనా విషయాన్ని తెలియజేయడానికి మనం ఏమి మాట్లాడినా అది స్పీచే. వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం రెండు విధాలుగా తెలియచేయచ్చు. వాట్ అదర్స్ హ్యావ్ సెడ్ ఈజ్ రిపీటెడ్ ఇన్ 2 ways అంటాడు. దే ఆర్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ది స్పీకర్ వితౌట్ ఎనీ చేంజ్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి మాట్లాడాడు, వాటిలో ఎటువంటి మార్పులు చేయకుండా ఆ పదాలని యాజ్ ఇట్ ఈజ్ గా కనుక అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కనుక రీప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ చెబితే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాడు. దీస్ ఆర్ ఇన్ కొటేషన్ మార్క్స్, ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటాయి అంటాడు. అది డైరెక్ట్ స్పీచ్. చూడండి, డైరెక్ట్ స్పీచ్ హ్యాస్ 2 parts. వన్ రిపోర్టింగ్ పార్ట్, ఎవరితో చెప్పారనే తెలియజేసేదాన్ని రిపోర్టింగ్ పార్ట్. ఇంగ్ వచ్చింది అనమాట, రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ అని ఇంకోటి ఉంటుంది. ఏమి మాట్లాడారో చెప్పును, ఏమి మాట్లాడబడిందో చెప్పద్దు. ఇట్ ఈజ్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ కొటేషన్. ఎగ్జాంపుల్ చూడండి, సీత సెడ్ టు రామ. ఇది ఇలా ఉంది, ఐ లైక్ లడ్డూస్ నౌ. నాకు ఇప్పుడు లడ్లు కావాలి అని సీత రాముడితో చెప్పింది. ఈ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లు ఇచ్చానండి, నేను అది తీసుకున్నా ఇక్కడ తమాషగా. క్యాపిటల్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ దగ్గర అంతం అయింది కదా, ఇదంతా వాక్యమే. కొటేషన్ గా డైరెక్ట్ స్పీచ్ లో వేసేసుకోమన్నాడు. ఇది 2 భాగాలు. సీతా సెడ్ టు రామ అన్నాడే, ఎవరితో చెప్పారని అది రిపోర్టింగ్ పార్ట్ అని. కొటేషన్స్ తో స్టార్ట్ అయ్యేలా దాన్ని చెప్పబడిన అంటే రిపోర్టెడ్ పార్ట్, రిపోర్ట్ చేయబడింది. ఇది రిపోర్టెడ్ పార్ట్ అని. ఇది ఈడి వచ్చింది ఇక్కడ ఇంగ్. ఇది యాక్టివ్ సెన్స్ లో వాడాడు, ఇది ప్యాసివ్ సెన్స్. రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్స్ ఉన్నది రిపోర్టెడ్ పార్ట్, కొటేషన్స్ లేకుండా ఉండేది రిపోర్టింగ్ పార్ట్. ఈ రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్న వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటారు. ఇక్కడ సెడ్ టు, ఇలా ఏదైనా ఒక వెర్బ్ ఉండొచ్చు. అక్కడ ఎక్కువగా సెడ్ అనేది వస్తుంది. సెడ్ టు, సెడ్ ఉండొచ్చు లేక సెడ్ టు. సెడ్ టు మొత్తం రిపోర్టింగ్ వెర్బ్. టూను కూడా తీసుకున్నాను నేను, ఇన్ఫినిట్ అయినా కూడా. ఇలా సెడ్ టు అంటే ప్రిపోజిషన్ వాడాడు. ఈ 3 అంశాలు మనం బాగా గుర్తు పెట్టుకోవాలా. ఈ పైన ఇచ్చిన ఈ వాక్యములో 2 భాగాలు ఉన్నాయనియు, కొటేషన్ లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అనియు, కొటేషన్స్ లేని దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటారు. ఈ రిపోర్టింగ్ పార్ట్ బిగినింగ్ లో ఉండొచ్చు, లేక రిపోర్టెడ్ పార్ట్ తర్వాత కూడా ఇది రావచ్చు. జనరల్ గా ఉదాహరణ ఇదనమాట. ఇంకొక పాయింట్, ఈ కొటేషన్స్ లో ఉన్న వాక్యము 4 రకాల్లో ఏదైనా కావచ్చు.
ఇది అసెప్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్. అసెప్టివ్ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, ఇంపెరిటివ్ సెంటెన్స్ కావచ్చు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా కావచ్చు అన్నమాట. ఇది స్టూడెంట్స్ గమనించాలి. ఇవన్నీ కూడా ఈ 4 రకాలు ఏమైనా ఉండొచ్చు. ఒక్కొక్క మోడల్ ఎలా అనేది, ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా డీల్ చేయాలని తర్వాత చూస్తాం మనం. ఈ ఉదాహరణలో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. టు మేక్ యూ నో వాట్ ఈజ్ రిపోర్టింగ్ పార్ట్ అండ్ వాట్ ఈజ్ రిపోర్టెడ్ పార్ట్ అండ్ వాట్ ఈజ్ రిపోర్టింగ్ వెర్బ్. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్టింగ్ పార్ట్ లో వెర్బ్ని పెట్టారు కదా, సెడ్ టు, దీనికి లెఫ్ట్ ఉండేది సబ్జెక్ట్ అని, దీనికి రైట్ సైడ్ ఉండేది ఆబ్జెక్ట్ అని అంటారు. ఎక్కడికక్కడ మనం తెలుసుకుంటా రావాలా. ఇంకో పాయింట్, అసలు ఈ చాప్టర్ కొద్ది కన్ఫ్యూజింగే. అర్థం అయితే మాత్రం దీనంత ఈజీ ఏది లేదు. అర్థం కాకపోతే ఇది గ్రీక్ అండ్ లాటిన్. కొద్ది జాగ్రత్తగా రండి, స్టెప్ రండి. మీకు అర్థం కాదు మళ్ళీ వింటుండండి. ఇది వినేటప్పుడు ఏదో ఆలోచించటం, ఇంకోటేదో చూడటం, అవి పనులు చేయకపోండి. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవి నాకు చాలా అవసరం. వెర్బ్ ఉందని, దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ అని, దానికి తర్వాత ఆబ్జెక్ట్ ఉందని తెలుసుకోవాలి. ఇక్కడ కూడా ఉంటాయి వెర్బులు. ఇది కనుక బాగా అర్థమైతే మీకు 99% డైరెక్ట్ స్పీచ్ అయిపోయినట్టే. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ అన్ని మాట్లాడారు. తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్, ఇట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ది స్పీకర్స్ వర్డ్స్ ఇన్ అవర్ వర్డ్స్. ఎవరు ఇక్కడ మాట్లాడింది? సీత కదా. సీత మాటలు యాజ్ ఇట్ ఈజ్ కాకుండా ఆమె మాటల సారాంశాన్ని, మీనింగ్ని, ఎస్సెన్స్ని మనకి వేరే పదాల్లో కనుక తెలియచేస్తే, మనం తెలియజేసిన వేరే వాళ్ళు తెలియజేస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. చూడండి ఇక్కడ. సో నాట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ది స్పీకర్ అన్నాడు. సీత మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు, ఆ వర్డ్స్ యొక్క సారాంశము, మీనింగ్, అర్థము మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. సీత సెట్ టు రామ అంటే దాన్ని ఏం చేశాడా? అంటే ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఏం చేశాడు? సీత టోల్డ్ రామ, సెడ్ టు అల్లా, టోల్డ్ రామ మార్పులు చేసుకొస్తున్నాడు. దట్ ఒక కన్జంక్షన్ తెచ్చాడు. ఇక్కడ ఐ లైక్ లడ్డూస్ నవ్వు అని అయ్యూరిది సీతాడు కదా, అందువల్ల ఈ ప్రొనౌన్స్ ను మార్చేసేయాలి. అవి వచ్చి అలా. షీ లైక్డ్ వెర్బ్ లో కూడా మార్పు వచ్చేసింది. లడ్డూస్ నవ్వు అని జన్ము. ఎందుకు ఈ మార్పులు వచ్చినాయని మనం తర్వాత చూస్తాం. అంటే ఆమెకి ఇప్పుడు లడ్లు ఇష్టమని సీత రాముడికి చెప్పింది. ఆమె పదాలు కాదు, ఆ సారాంశం చెప్పారు. ఇది 5 డైరెక్ట్ స్పీచ్, తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్, ఇండైరెక్ట్ చెప్పాను. ముందు డెఫినేషన్ చెప్పాను. కొటేషన్లు ఉంటే డైరెక్ట్ స్పీచ్, మొత్తాన్ని డైరెక్ట్ స్పీచ్ లో అనుకోవాల్సింది. దీని రిపోర్టింగ్ పార్ట్, ఇది రిపోర్టెడ్ పార్ట్. కొటేషన్స్ లేని దాన్ని ఏమన్నారు? ఇండైరెక్ట్ స్పీచ్ అన్నారు. ఇది బాగా క్షుణ్ణంగా తెలుసుకోండి. తర్వాత వీడియోలో రూల్స్ మాట్లాడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.